దుక్నం పోయి 300కు అదోటి ఇదోటి కొన్నాం. 500 నోటిస్తే కడమ చిల్లర ఇయ్యాలే కదా. పైకం నేనే తీసుకుంటా, కొన్న సరుకులు నా దగ్గరనే ఉంటాయంటే ఊకుంటామా? బంకులా 100 నోటిస్తే 90 రూపాయలకే పెట్రోల్ కొట్టిండు. కడమ 10 రూపాయల చిల్లర లేదంటే అట్లనే వచ్చేస్తామా? బస్ ఎక్కి టికెట్ తీసుకున్నాం. 5 రూపాయల చిల్లర లేదని కండక్టర్ అన్న 50 రూపాయలు తీసుకుంటే అట్లనే ఇడిచిపెడతామా? బరాబర్ అడగాల్సిందే కదా. సర్కార్ బియ్యం బుక్కినోళ్ళని చక్కగా చేసే పని షురువైందిగా. 3 నెలల్లో వడ్ల పైసలు కట్టాల్సిందే, లేకుంటే కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తే మిల్లర్లు ఒకళ్ళెనుకొకళ్ళు కట్టుడు చాలు చేసిండ్రు. పాత గవర్నమెంట్ లా 400 రైస్ మిల్లులు 19 లక్షల టన్నుల వడ్లు తీసుకొని బియ్యం వాపస్ ఇయ్యలేదట. ఏం తక్కువ 4000 కోట్ల ఇలువ. సర్కార్ మారినాక లెక్కలు మర్రేస్తే గీ కథలు బయటపడ్డాయి. 11 జిల్లాలల్లా మిల్లుకు పోయిన వడ్లు మాయం చేస్తే అందులో సూర్యాపేట జిల్లానే ఫస్ట్ ర్యాంకు కొట్టింది. ఆఫీసర్లు గోడౌన్లు చెకింగ్ చేసి ఏడేడ ఎంతెంత గోల్మాల్ నడిచిందో మొత్తం వివరాలు బయటేసిండ్రు. పెండింగ్ బకాయిలు కడితేనే ఈ యాసంగి వడ్లు పంపుతామని లంకె పెడితే ఇప్పటికి 30 మంది కట్టిండ్రట. ఇంకో 250 మంది రేపో మాపో కడతామన్నారట. కడుమోళ్ళు సుతా టైం లోపు కట్టకుంటే యాక్షన్లకు దిగుడే. చిన్నగా నడిచిందా మరి. ఇంటోళ్ళు చుట్టాల పేరు మీద మిల్లులు తెరిచి సెంటర్ల కాంచి వడ్లు తెచ్చుకొని కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండ్రు. అందులో కొందరు కారు లీడర్లు ఉండే వరకు అప్పుడు సప్పుడు లేదు. గవర్నమెంట్ మారకుంటే ఇంకెంత కమాయిద్దురో పో.